ఈ మానిటరింగ్ అంత మీటింగ్లన్నీ అట్లాగే పెడతారు. ఈవెన్ శని ఆదివారాలు కూడా పెడతారు. మామూలుగా అక్కడేంటి హెడ్ క్వార్టర్లో శని ఆదివారాలు సెలవు. ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకి అదనపు లాభం ప్లస్ ఖర్చు తగ్గింది వాళ్ళకి. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేయడం ప్రారంభించినాయి. అందువలన ఈ డిజిటల్ లైబ్రరీల కాన్సెప్ట్ సక్సెస్ అయ్యి ఉండేది. అయితే ఈలోపు అసలుకి ఏదేదో కొండ నాలికి మందు వేస్తే ఉన్న నాలికి ఊడింది అంటారు కదా, సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అటాక్ వచ్చింది. ఏందిరా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, అసలు మీకు ఎందుకు ఇచ్చాము, మీరు చేసేది ఏం లేదు, మీరు పంపించేదంతా ఇతర దేశాల వాళ్ళకి కాంట్రాక్టులు తీసుకునేది. కాకపోతే మీరు ఇచ్చే జీతాల వలన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ పాపం, ఆ కార్పొరేట్ ఉద్యోగులందరూ వాళ్ళు ఆ లగ్జూరియస్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుని బ్రాండెడ్ కార్లు, బ్రాండెడ్ టూ వీలర్లు, బ్రాండెడ్ ఫుడ్డు, బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ గగుల్స్, ఇట్లా ఏ పడతాయి కొంటనే ఉంటారు. వాళ్ళకి మీరు ₹1,00,000 ఇస్తే వాళ్ళు ₹1,20,000 ఖర్చు పెడతారు. ఆ విధంగా డబ్బులంతా సమాజంలో రొటేట్ అవుతుంది. వీళ్ళకి ఎందుకు ₹100 వాల్యూ చేసేటటువంటి భూమిని ₹30కే ఇస్తున్నారు అంటే, అంతమందికి వీళ్ళు ఇచ్చే జీతం సరిగ్గా సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వాళ్ళకి ఇచ్చే భూమికి తగ్గ ఉద్యోగాలు ఏం కాదు వాళ్ళు ఇస్తోంది. కానీ దాని మీద డిపెండ్ అయ్యేది కర్రీ పాయింట్లా, రెస్టారెంట్లా, హోటల్సా, లేకపోతే అద్దెలకి తీసుకునేటటువంటి అపార్ట్మెంట్లా,